అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం జనసేన పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో తన నివాసంలోనే పార్టీ నియమించిన సర్వే బృందాలు రోబిన్ టీంతో చర్చలు జరుపుతూ వివిధ నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. పవన్ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలోని పార్టీ నేతలతో నిన్న వరుస భేటీలు నిర్వహించారు. మరోవైపు చంద్రబాబు నిన్న కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన ఈ మధ్యాహ్నానికి విజయవాడకు చేరుకోనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులతో వెళ్లాలని తెలుగుదేశం జనసేన నిర్ణయించాయి. దీంతో ఇరుపక్షాల అధినేతల మధ్య ఇప్పటికే 6 సార్లు భేటీలు జరిగాయి. ఈ భేటీలో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లలో ఎవరు రంగంలో ఉండాలనే అంశంపై ఇరుపక్షాల అధినేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న పంచమి కావడం పర్వదినం కావడంతో ఆ రోజు ఇరుపక్షాల అధినేతలు ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే అంశంపై ప్రకటన విడుదల చేయడంతో పాటు కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటిస్తారని ఇరుపక్షాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈలోపు ఢిల్లీ నుంచి బీజేపీ కేంద్ర పెద్దలు అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి ఢిల్లీ పిలిపించడం, ఎన్డీఏ చేరాలని ఆహ్వానించడం జరిగింది. చంద్రబాబు కూడా పార్టీ నేతలతో ఈ అంశంపై చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాయని చెప్పారు. బీజేపీ కూడా రంగంలో ఉండడంతో పొత్తులలో ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుందని టీడీపీ జనసేన ఉమ్మడి ప్రకటన వాయిదా పడింది అని చెప్తున్నారు. లోక్సభ సమావేశాలు ముగియడంతో రేపో మాపో ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఎన్డీఏ పక్షాల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తారో అని కూడా ఇరుపక్షాల నేతలు చెబుతున్నారు. బీజేపీతో కూడా పొత్తు ఖరారయ్యాక ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, రాష్ట్రంలో పొత్తులు ఎవరితో ఉంటాయి అనే అంశంపై ఒక ప్రకటన వస్తుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న రాత్రి విజయవాడకు వచ్చి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో బస చేశారు. ఆయన సోమవారం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇప్పటికే తమకు ఇచ్చే స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై హైదరాబాద్లో పార్టీ సర్వే బృందాలతో చర్చించి పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయన ఢిల్లీలో అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తూ హైదరాబాద్లోనే ఉండిపోయారు. నిన్న కూడా పార్టీ సర్వే బృందాలతో చర్చించారు. వారి వద్ద నుంచి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ను తెప్పించుకుంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆయన ఒక నిర్ణయానికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అన్ని పార్టీల్లో కూడా చురుగ్గా సాగుతుంది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న రాత్రి విజయవాడకు వచ్చారు. ఆయన మంగళగిరిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రధానంగా పొత్తులో భాగంగా తెలుగుదేశం తమకిచ్చే సీట్ల ఆధారంగా అందులో అభ్యర్థులను ఎవరెవరిని ఎంపిక చేయాలి అనే అంశంపై పవన్ కళ్యాణ్ నేరుగా తనకు సమాచారం ఇచ్చే బృందాలతో ఆయా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఆ అభిప్రాయ సేకరణ నివేదికలు నేరుగా తనకే అందే విధంగా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. వాటిని మదింపు చేసిన తర్వాత కొంతమంది పార్టీ పెద్దలతో చర్చించిన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఎవరిని నిర్ణయించాలనే అంశంపై ఒక అభిప్రాయానికి వస్తున్నారు. ఇదే సమయంలో మరికొంతమంది పార్టీ నేతలతో కూడా ఆయన నేరుగా ఫోన్ లో కూడా మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు తెలుగుదేశం నుంచి 50 సీట్లు తీసుకోవాలని, ఫలానా నియోజకవర్గాలు తీసుకోవాలి, ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఎవరెవరిని ఎంపిక చేయాలి అనే అంశంపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మరికొంతమంది పత్రికా ప్రకటనలు జారీ చేయడం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా పొత్తు చర్చలు జరుగుతున్న సమయంలో ఇటువంటి ప్రకటనలు అనేది పొత్తుకు విఘాతం కలిగిస్తాయి అని చెప్పి రాష్ట్ర క్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న ఎవరైనా కూడా ఇటువంటి ప్రకటనలు చేయకూడదు అని చెప్పి, ఒకవేళ ఆ ప్రకటనలు ఇప్పటికే చేసిన వారికి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నోటీసులు కూడా పంపుతున్నాము అని చెప్పి కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పొత్తుకు సంబంధించి తుది రౌండ్ చర్చలు ఇటీవల వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య దాదాపుగా 4.5 గంటల పాటు జరిగాయి. 2 దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది అని చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా రేపు పంచమి కావటంతో పంచమి పర్వదినాన అభ్యర్థుల దాదాపుగా 100 వరకు లిస్టు ప్రకటించడంతో పాటు
ఎవరెవరిని ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే అంశాన్ని కూడా ప్రకటించాలి అని కూడా భావించారు. అయితే ఈ లోపు ఢిల్లీలో నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుకి ఫోన్ చేయటం, ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతోనూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా చర్చలు జరిపారు. ఈ చర్చలు నేపథ్యంలోనే చంద్రబాబుని తెలుగుదేశాన్ని ఎన్డీఏలోకి రావాల్సిందిగా కూడా ఆహ్వానించారు. అయితే పార్టీ నేతలతో మాట్లాడిన అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి చంద్రబాబు చెప్పారు అని చెప్పి సమాచారం అందుతుంది. అయితే అప్పటి నుంచి కూడా ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండి ఆయన కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పలు సర్వే సంస్థల ద్వారా వచ్చిన అభిప్రాయాలన్నింటినీ కూడా తెలుసుకొని కొంతమంది పార్టీ నేతలతో కూడా మాట్లాడుతున్నారు. అయితే మొన్నంతా కూడా ఆయన ఇక్కడ విజయవాడలో ఉన్న సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి, తర్వాత అంతర్గతంగా తలపోట్లు ఉన్న నియోజకవర్గాలతో పాటు ప్రత్యర్థి వేస్తున్న ఎత్తుగడలను కూడా ఇప్పటికే సర్వే బృందాలు ఆయనకి నివేదిక ఇవ్వడంతో ఆయన నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పిలిపించి ఆయనను ప్రత్యేకంగా మాట్లాడారు. దాదాపుగా 16 మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పిలిపించి ఆయన నేరుగా మాట్లాడటంతో పాటు ఇంకా ఎన్నికలకు కేవలం 2 నెలలు మాత్రమే సమయం ఉండటంతో అది అంతర్గతంగా ఉండే విభేదాలను కూడా సర్దుబాటు చేసుకోవాలని, అభ్యర్థిగా మీరే ఉండటంతో మీరు ఒక మెట్టు కిందకి దిగి వాళ్లతో భుజమే చేసి మాట్లాడాలి అని కూడా చంద్రబాబు వాళ్ళందరికీ సూచించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడకు వస్తారు అని చెప్పి నిన్న మధ్యాహ్నం వరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం తెలుస్తోంది. అయితే ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ నేతలను కొంతమందిని పిలిపించి మాట్లాడతారు అని చెప్తున్నారు. బట్ ఈ లోపు సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం కలుస్తారు అని కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అందులో ఇరుపక్షాలు కూడా ధృవీకరించలేదు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ రేపటి నుంచి కూడా ఆయన ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా 19వ తేదీ వరకు 5 రోజుల పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి కొన్ని సభల్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పర్యటన ఖరారు కావటంతో ఈ రోజు ఒకవేళ కలిస్తే ఈ రోజు కలుస్తారేమోనని చెప్పి కూడా పార్టీ నేతలు, విపక్షాల నేతలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చలు జరిపి వచ్చిన అనంతరం మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నేరుగా కలుసుకోలేదు. ఒకవేళ ఫోన్ లో మాట్లాడి ఉండి ఏమైనా మాట్లాడుకున్నారేమో తెలియదు కానీ బట్ ఈ రోజు కలుస్తారు అనేది మాత్రం బయట ప్రచారం జరుగుతుంది. బట్ 2 పార్టీల నేతలు ఎవరు కూడా ఈ అంశాలను ధృవీకరించడం లేదు.